पूरा लोकल। ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు కాళే యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డిలు పార్టీ మారారు అనడానికి తగిన ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు. వారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నట్టు స్పీకర్ తీర్పు వెల్లడించారు. గతంలో 5 ఎమ్మెల్యేల విషయంలోనూ అదే రకంగా తీర్పును స్పీకర్ వెల్లడించారు. 3 ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు ఇంకా పెండింగ్లో ఉంది. త్వరలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్ కేసులో కూడా స్పీకర్ తీర్పు వెలువరించనున్నారు. 10 మంది ఎమ్మెల్యేలలో 5 దాఖలైన పిటిషన్లను శాసన స్పీకర్ ఇదివరకే కొట్టేశారు. మరో 2 ఎమ్మెల్యేలపై తీర్పిచ్చారు. తమ పార్టీ సింబల్పై నెగ్గిన ఎమ్మెల్యేలు కాళే యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డిలు ఫిరాయింపులకు పాల్పడ్డారని బీఆర్ఎస్ ఇప్పటికే ఫిర్యాదు చేసింది. మిగిలిన 3 ఎమ్మెల్యేల్లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇప్పటిదాకా స్పీకర్ను కలిసి వివరణ ఇచ్చుకోలేదు. దీంతో వీరి విషయంలో ఎలాంటి తీర్పు ఉంటుందన్న విషయంలో ఆసక్తి కొనసాగుతోంది.